మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. సిద్దిపేట జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎండల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే విషయాలకు సంబంధించి సిద్దిపేట ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ రాజేంద్ర వారిని అడుగుతున్నాం. సార్ చెప్పండి, ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ ఎండలు చాలా పెరగడం వల్ల ఉష్ణోగ్రత అంటే వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల ముఖ్యంగా చిల్డ్రన్స్కి మరియు ఓల్డ్ ఏజ్ ఈ రెండు ఏజ్లకే ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అన్నట్టు. పీడియాట్రిక్స్లో ఏది ఉంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా నీరు మరియు లవణాలు కోల్పోవడం వలన వాళ్ళు ఈ ఎండ దెబ్బ తాకే అవకాశాలు ఉంటాయి. ఎండ దెబ్బ తాకడం అంటే సడన్గా కింద పడిపోవడం, బీపీ తక్కువ కావడం అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే బాడీలో ఉన్న నీరు మరియు సోడియం క్లోరైడ్ రెండు పోవడం వల్ల మనకు అది జరుగుతుంది. సో ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా అతిగా ఎండ ఉన్నప్పుడు మనం బయటికి పోకపోవడం మంచిది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కాటన్ దుస్తులే చాలా వరకు వాడాలి. ఫ్రీక్వెంట్గా వాటర్ వాడాలి. అంటే ఎంతైతే మనకు అవసరమో అంతకంటే కొంచెం ఎక్కువనే నీరు వాడాలి. మరియు ఓఆర్ఎస్ కూడా తీసుకోవాలి. ఓఆర్ఎస్ లిక్విడ్ అంటే అందులో నీళ్ళల్లో సోడియం క్లోరైడ్, తర్వాత గ్లూకోజు, పొటాషియము అటువంటివి కలిపి ఉంటాయి అన్నట్టు. సో ఇవి తీసుకోవడం వలన మనం దూర ప్రయాణం పోయినప్పుడు ఇవి ఓఆర్ఎస్ దగ్గర ఉంచుకోవాలి. దాంతో మనం ఎండ దెబ్బ తాకకుండా మనం చూసుకోవచ్చు. ఇక ఐస్కి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సన్ స్క్రీన్ గ్లాసెస్ మనం పెట్టుకోవచ్చు. కొంతమంది ఎక్కువ 24 అవర్స్ ఎండలో పనిచేయాల్సి ఉంటుంది. వారిపైన వారి శరీర అవయవాలపైన ప్రభావం చూపుతుందా, లివర్ కానీ అట్లాంటి వాటిపైన? అంటే శరీరంలో ఇంతకుముందు చెప్పినట్టుగా నీరు లవణాలు పోవడం వల్ల ఓల్డ్ ఏజ్ వాళ్ళకు స్ట్రోక్స్ కూడా వస్తాయి. అంటే వాళ్ళు నీళ్ళు తాగరు, అప్పుడు బ్లడ్లో చాలా నీరు తగ్గడం వల్ల రక్తం గడ్డ కట్టే విషయం కూడా అప్పుడప్పుడు కొందరిలో మనం చూస్తుంటాం. దాన్ని సెరిబ్రల్ స్ట్రోక్ కూడా జరుగుతుంది అన్నట్టు. సో వృద్ధులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరియు నీరు లవణాలు, ఉదాహరణకు మనం విలేజ్లో అయితే గంజి ఉంటుంది కదా, గంజి కానీ సాబ్దానా కానీ బాగా పలసగా చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అట్లా వేసుకొని తాగితే ఓఆర్ఎస్ ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో ఇది కూడా అదే బెనిఫిట్ ఇస్తుంది. గంజి బాగా పలసగా చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రీక్వెంట్గా తాగితే ఎండ దెబ్బ తాకకుండా మనము జాగ్రత్త పడవచ్చు. మరియు దుస్తులు చాలా ఇంపార్టెంట్. కాటన్ దుస్తులే వేసుకోవాలి. మరియు అవి కూడా కేర్ తీసుకోవాలి. ఐస్ డ్రై అవుతాయి. ఎండాకాలం బాగా కళ్ళు ఎర్రగా అయిపోయి డ్రై కావడం వల్ల కొన్ని ఐ డ్రాప్స్ కూడా వాడచ్చు, లేకుంటే సన్ గ్లాసెస్ కూడా మనం వాడచ్చు. ప్లెంటీ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. శరీరంలో నీరు లవణాలు కోల్పోకుండా జాగ్రత్తలు పడాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎండాకాలంలో? ఆహారం చాలా ముఖ్యము. అంటే అన్ని ఆహారాలు తీసుకోవచ్చండి, కానీ వాటర్ ఎక్కువ ఉన్న ఆహారం ఈ కాయగూరలు తీసుకుంటే ఎంతైనా మంచిది. ఉదాహరణకు కాయగూరలు ఉంటాయి కదా, బీరకాయలు, టమాటాలు, తర్వాత ఎక్కువ సూరకాయలు, అలాంటి వాటర్ ఎక్కువ ఉన్న కాయగూరలు తీసుకోవడం వల్ల కూడా మనం బాడీలో ఉన్న నీటి శాతాన్ని మనము కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు. మసాలా ఫుడ్ కానీ నాన్ వెజ్ లాంటి తింటే ఎట్లా ఉంటాయంటారు? మసాలా ఫుడ్ తక్కువ తినడమే మంచిది. ఎందుకంటే దాని మీద ఎక్కువ వాటర్, అది డైజెస్ట్ కావడానికి మన బాడీలోని వాటర్ ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది అన్నట్టు. దానికోసమే ఖర్చు పడుతూ ఉంటుంది. సో వాటర్ ఉన్న వెజిటేబుల్స్ తీసుకోవడమే మంచిది వాటర్ లేని ఆహారం కంటే. సార్, ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి అత్యధికంగా నీరు తీసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా కాటన్ బస్సులోనే ధరించాలని చెప్తున్నారు. మరొకవైపు చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సిహెచ్ రాజేందర్ డాక్టర్ సూచిస్తున్నారు. రాఘవేందర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.